నిన్న ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ మధ్యలో మన వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసారా? ఆ ఇన్సిడెంట్ ఏంది, హ్యారిస్ రౌఫ్ అభిషేక్ శర్మని కొంచెం కవించాడు అనమాట. అంటే కొంచెం గొడవ పడదామని చెప్పేసి ట్రై చేసినట్టు కనిపించాడు. అయితే ఇప్పుడు దీని గురించే అభిషేక్ శర్మ మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసు అభిషేక్ శర్మ? సో నిన్న మొత్తం అభిషేక్ శర్మ బ్యాటింగ్లో చూసుకుంటే కేవలం 39 బాల్స్లోనే 79 రన్స్ కొట్టాడు. అయితే మరి ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడానికి అసలు మెయిన్ రీజన్ ఎందుకు అయ్యా అంటే ఒకటి చెప్తున్నాడు అభిషేక్ శర్మ. ఏమన్నాడంటే, హ్యారిస్ రౌఫ్ నన్ను అసలు నా తప్పేమీ లేదు, అసలు నేను ఏమి చేయకపోయినా సరే నా దగ్గరకు వచ్చి కొంచెం వాగ్వాదానికి దిగాడు, దానివల్ల నాకు కోపం వచ్చింది. సో కాబట్టి క్రికెట్లో కొట్టలేం కదా మనిషిని, అందుకని చెప్పేసి నా బ్యాట్తో నేను సమాధానం ఇవ్వాలి అనుకున్నాను. సో దాంట్లో భాగంగానే మరి నేను నా విధ్వంసం క్రియేట్ చేశానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు ఇంకో విషయం ఏం మాట్లాడుతున్నాడంటే, శుభ్మన్ గిల్తో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది కదా. సో మరి దాని గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే, శుభ్మన్ గిల్ అదేవిధంగా మేమిద్దరం కూడా స్కూల్ డేస్ నుంచి అప్పుడు కూడా మేమిద్దరం ఓపెనింగ్లో ఆడేవాళ్ళం. మా ఇద్దరం అయితే భాగస్వామ్యం కూడా అదేవిధంగా ఉండేది. సో నిన్న కూడా అదేవిధంగా కొనసాగింది. సో దీంట్లో భాగంగానే మరి శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చూసినా సరే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి నిన్న మ్యాచ్ మొత్తంలో కూడా మేమిద్దరం ఎంత మంచిగా ఆడాం, అదంతా బాగానే ఉంది. కానీ మేము ఇంత మంచిగా ఆడటానికి వెనకమాల ఇంకో రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే మా టీమ్ మేనేజ్మెంట్ కనుక మాకు మంచి సపోర్ట్ కనుక ఇవ్వకపోయినట్టయితే మా నుంచి ఇంత బెస్ట్ ఇన్నింగ్స్ అయితే వచ్చేది కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు ఇంకో విషయం ఏమంటున్నాడు అంటే, అన్ని డేస్ కూడా నా డేస్ అవ్వవు, కానీ ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా నా డే అయింది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇండియన్ టీం గెలిపించడానికి మరి ఒక్కడినైనా సరే ఒంటరిగా పోరాటం చేస్తానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట.